హలో అండి. ఈరోజు రోడ్ నెంబర్ 12 నుండి అంటే విరించికి ఆపోజిట్ రోడ్ నుండి ఇది దాని పక్కన గల్లీ అనమాట. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ ఉంటుంది. ఆ గల్లీలోంచి మన నాగార్జున సర్కిల్ వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ వరకు ఏమేమి ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి ఎదురుగా లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, గ్లాసెస్ మేడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండి. అది ఇక్కడ నుండి రైట్కి వెళ్తే మనకు విరించి ఎదురే ఉంటుంది. రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు వర్షం అయితే ఇలా ఉంది, కానీ మరి న్యూస్లో చూపించినంత అంత దారుణం అయితే లేదులేండి. కార్లు కొట్టుకుపోవడాలు, బళ్ళలోకి నీళ్ళు వచ్చేయడాలు. ఇక్కడ హైడ్రా అనేసి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాటర్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పేసి పాపం డ్రీమ్ బావుల్లో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. అచ్చా, ఇక్కడ రైట్లో కరాచీ బేకరీ ఒకటి, బికనీర్ వాలా అని 2 బేకరీలు ఉంటాయి అన్నమాట. మరి జనం అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు. అదిగోండి కరాచీ బేకరీ అవతల, దాని తర్వాత బికనీర్ వస్తుంది. బికనీర్ వస్తుంది, వెళ్ళిపోయినట్లే ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో హనుమంతుడి టెంపుల్ ఉండాలి. హనుమంతుడి టెంపుల్ అదిగోండి, అది హనుమంతుడి టెంపుల్. ఇంకా రైట్లో టాటా షోరూమ్ ఒకటి. ఇంకా ముందుకెళ్తే కేర్ హాస్పిటల్, బాగా ఫేమస్ కేర్ హాస్పిటల్ అంటే. ఇంకా కేర్కి అది ఎదురుగా చూశారు కదా రైట్లో, అది కేర్. ఇంక ఇక్కడ చిన్న గల్లీ ఒకటి వస్తుంది, సార్వీ హోటల్ అని వస్తుంది అనమాట. దాంట్లో మరి ఏముంటుందో తెలియదు, కానీ జనం మాత్రం భయంకరంగా తింటుంటారు. వీళ్ళెవరో నాకే అడ్డం పడ్డారు. సర్లేండి, వాళ్ళని తీసేస్తే ఇంకా ముందుకెళ్తే సిగ్నల్ ఒకటి వస్తుంది అనమాట. సిగ్నల్ దగ్గర పరంపర అని సిటీ సెంటర్ మాల్ ఒకటి ఉంటుంది. మాల్లోకి వెళ్ళారంటే మీకు దగ్గరగా ఇంకా 1 or 2 hours టైం తెలియదు. ఆ రైట్ సైడ్లో ఇనప కడ్డీలు కనిపిస్తుంది చూసారా, అది సాక్షి బిల్డింగ్ అండి. డిజైన్ అలా కట్టుకున్నారు సార్ గారు, దేవుడి బిడ్డ ఆయన అయితే సిటీ సెంటర్ ఉంటుంది. ఈ లెఫ్ట్లో కూడా ఇక్కడ ప్లాజాస్ అంటారు, ప్లాజాలు బాగా. రైట్లో బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అసలు ఒకసారి వెళ్ళాలి, భలే ఉంటుంది దాని లోపల కూడా. లెఫ్ట్లో సిటీ సెంటర్ వెళ్ళిపోయింది. ఎదురుగా కట్ ఉన్నది ఇది సిటీ సెంటర్, లెఫ్ట్లో ఉన్నది సిటీ సెంటరే. దీని తర్వాత వస్తున్న ఆ ఎదురు బిల్డింగ్ ఏజీ హాస్పిటల్స్ అనమాట. రీసెంట్గా స్టార్ట్ చేశారు. రైట్లో తాజ్ హోటల్ ఉంటుంది, తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్. తాజ్ హోటలే, 2 తాజ్ హోటల్సే. సో తాజ్ అది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సిగ్నల్ వస్తుంది. ఈ లెఫ్ట్లో చూసారు కదా, ఇవి బస్ స్టాండ్. అక్కడ ఎల్లో షర్ట్ పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో అది అంతా బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్ ప్లస్ ఫుట్పాత్. ఇక్కడ బ్లూ అండ్ వైట్ అండ్ గ్రీన్ పెట్టారు చూసారా, అవి కేటీఆర్, కేసీఆర్ ఆ టైంలోనే, అంటే ఇంకొక మేబీ 23, 22 ఆ టైముల్లోనే అలా డస్ట్బిన్స్ అలా పెట్టారనమాట. ఈ పక్కన స్టీల్ది కూడా అదే డస్ట్బిన్. అయితే బస్ స్టాండ్స్ ఇప్పుడు అలా ఉన్నాయన్నమాట. ఏది ఈ రోడ్లో కేర్ హాస్పిటల్ టు మన నాగార్జున సర్కిల్కి వెళ్ళే రోడ్డు ఇప్పుడు ఇలా ఉందన్నమాట. సో బస్ స్టాండ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ ఉంది. సో సిగ్నల్లో ఎవరు లెఫ్ట్ వెళ్తారు, ఎవరు రైట్ వెళ్తారో క్లారిటీలు ఉండాలండి. ఇప్పుడు వర్షం పడుతుంది. నిజానికి డేట్ వచ్చేసి ఈరోజు 13వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. కానీ ఇది న్యూస్లో చూపించినంత మరీ దారుణంగా కొట్టుకుపోతుంది, మూసుకుపోతుంది అంత సీన్ లేదు. అచ్చా, రైట్ సైడ్లో జీవీకే హౌస్ ఉందండి. జీవీకే వాళ్ళదే ఇల్లు, అంటే దాని మీద అలానే రాసి ఉంటుంది. సో నేను అదే అనుకుంటున్నాను. పైగా ఓపెన్ చేస్తే పెద్ద ఈ రైట్ సైడ్లో గ్లాసెస్తో కనిపిస్తుంది చూసారా, జీవీకే మాల్ అది. ఇది ఒక సర్కిల్, అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, స్టాచ్యూ. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే తిన్నగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోతాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఆ ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, పైన చెట్లు ఉన్నట్టు. ఆ కింద బస్ స్టాండ్ అనమాట. అక్కడ కారు వెళ్తున్న దగ్గర బస్ స్టాండ్. XUV 500 700 ఉంది, అది వెళ్తున్న దగ్గర అది బస్ స్టాండ్. ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగు ప్లేస్ హయాత్ అని, అది ఒక హోటల్. దానికి ఆపోజిట్లో ఇప్పుడు మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ అది ఇదనమాట, మన జీవీకే మాల్. జీవీకే మాల్ ఇప్పుడు అక్కడ వైట్లో ఒకటి కనిపిస్తుంది చూసారా, రీసెంట్గా బ్రిడ్జ్ ఒకటి కట్టారు.
యువతల నుండి మాల్లోకి వెళ్ళే వాళ్ళ కోసం ఆ బ్రిడ్జ్ అనమాట. రోడ్డు దాటేవాళ్ళు రోడ్డు మీద మరీ అడ్డదిడ్డంగా నడవద్దు అని ఆ బ్రిడ్జ్ ఒకటి కట్టారు. సో యువతల నుండి అవతలకి లేదా తిన్నగా మాల్లోకి. నేను ఫస్ట్ అయితే మెట్రోలోంచి వెళ్ళిపోయిద్దేమో అనుకున్నాను, కానీ తర్వాత గుర్తొచ్చింది ఇటు మెట్రో లేదు కదా అని. రైట్ సైడ్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, దాని వెనక ఇంకంతా నిమ్స్ అండి. ఆ చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, చెట్ల దగ్గర నుండి అంతా నిమ్సే. ఇక్కడ లెఫ్ట్లోకి ఇంకా జలగం వెంగళరావు పార్క్ అనేసి పార్క్ ఉంటుంది, బాగుంటుంది. మార్నింగ్ వస్తే వాకింగ్కి చాలామంది వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నిమ్స్ కూడా దాటేసాం. ఇక్కడ ఫ్రెండ్స్ మండి అని రీసెంట్గా అదొక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. రెడ్ చిల్లీస్ అని, అది పూమా షోరూమ్ ఒకటి కనిపిస్తుంది చూసారా రైట్లో, ఆ ఎదురుగా రెడ్ చిల్లీస్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మిడ్ టౌన్ అని, ఆ రైట్ సైడ్లో బిల్డింగ్ అంతా మిడ్ టౌన్ అండి. మన ఫ్లిప్కార్ట్ హెల్ప్ లైన్ వాళ్ళు అందరూ అందులోనే ఉంటారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఈ లెఫ్ట్లో ఉంది జలగం వెంగళరావు పార్క్. సో ఆ బ్రిడ్జ్ వచ్చేసి మనకి బేగంపేట నుండి వస్తుంటే సీఎం క్యాంప్ దగ్గర ఎక్కే బ్రిడ్జ్ అది, ఇక్కడ డౌన్ అవుతారు. సో బ్రిడ్జ్ ఎక్కేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫాస్ట్గాను వెళ్తాం, దాని గురించి అవగాహన లేకపోతే మొత్తానికి బలి కూడా అవుతాం. సో ఈరోజు వీడియో అయితే జస్ట్ ఇక్కడ వరకు పెడుతున్నాను, మన నాగార్జున సర్కిల్ వరకు. ప్రస్తుతానికి ప్లేస్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ లెఫ్ట్లో ఒక ఇల్లు ఉంటుందండి. నేను మామూలుగా ఎప్పుడు గమనించను. ఒకరోజు ఏదో పని మీద ఫ్రెండ్ కార్ ఎక్కి వస్తూ ఉన్నాను, ఆ బ్రిడ్జ్ మీద నుండి కిందకి దిగుతూ రైట్కి చూశాను, అంతే. షాక్ అసలు. నేను రోజు ఈ రోడ్లోనే తిరుగుతుంటాను, కానీ నాకు కనిపించలేదా? అచ్చా, ఇవి చెప్పడం మర్చిపో. ఈ పక్కన ఈ బ్రిడ్జ్కి మీద పెయింట్లు కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ రేవంత్ వచ్చిన తర్వాత కొంచెం డిజైనింగ్ వర్క్లు ఏం చేశారు. ఇప్పుడు దీని మీద అది ఉంది, ముందుకెళ్తే చెట్లు పెట్టుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ వీటి మీద కూడా ఏవో బొమ్మలు పెట్టారు. నేను ఈసారి కరెక్ట్గా చూస్తాను. పెయింట్ వేసేసారు అనమాట. ఇక్కడ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ ఈ బొమ్మ. అటు ఈ బ్రిడ్జ్ అవతల నుండి అంటే పై నుండి వై జంక్షన్ లాగా వచ్చిద్ది అనమాట. సో లెఫ్ట్కి వస్తే ఇటు దిగుతారు, రైట్కి వస్తే తిన్నగా కేబీఆర్ పార్క్ వైపు వెళ్ళిపోవడానికి ఆ బ్రిడ్జ్. ఇప్పుడు ఫ్రీ లెఫ్ట్ తీసుకుంటే కూడా కేబీఆర్ పార్క్ వైపు వెళ్తాం. నేను ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడి వరకే చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో వేరే రూట్ చూద్దాం. సో ఇప్పటికైతే మాత్రం ఈరోజు వర్షం పడుతుంది, సో మీరు అలా అనుకోకండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే వీడియో చేసేటప్పుడు. అచ్చా, మర్చిపోయాను, ఈ లెఫ్ట్లో ఇప్పుడు ఒక కొత్త మాల్ ఒకటి ఓపెన్ చేశారండి. ఈసారి బ్రిడ్జ్ మీద వస్తున్నప్పటి నుండి నేను ఒక వ్యూ చూపిస్తాను. మాల్ అయితే నెక్స్ట్ లెవెల్లో కట్టారు, అద్భుతంగా అనిపించింది. అంటే ఇంకా వర్క్ అయితే ఏం లేదు, కానీ రెంట్లు తెలిసిందే కదా, లక్షల్లోకి వెళ్ళిపోయింది. సో అందరూ బుక్ చేయలేరు కదా, పెద్ద పెద్ద కంపెనీలే బుక్ చేయాలి. సో కొంచెం టైం పట్టింది మొత్తానికి ఓపెన్ అవ్వడానికి. ఇప్పుడైతే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో జుడియో నడుస్తుంది. ఇంకా జుడియో ఒక్కటే గుర్తు నాకు, ఇంకా వేరేవి గుర్తు లేవన్నమాట. సిగ్నల్ తీసారు, పోరా వీళ్ళు, పోతున్నారు. అచ్చా, ఈ వీడియోకి అయితే ఇంతే అండి. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయితే సబ్స్క్రైబ్ కొట్టండి నా ఛానల్కి కూడా, మరీ 15 మెంబర్సే ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు రోడ్ నెంబర్ 12 నుండి అంటే విరించికి ఆపోజిట్ రోడ్ నుండి, ఇది దాని పక్కన గల్లీ అనమాట, బజాజ్